మనోజ్ఞం 10వ భాగం. మనోజ్ఞ మాట్లాడకుండా సంజయ్ని ముద్దులాడసాగింది. బూరెబుగ్గలతో ముద్దుగా కనిపిస్తున్న ఆ పసివాడిని వదిలి ఉండాలంటే మనసు రావడం లేదు. వాడే కనుక కొంచెం పెద్దవాడై ఉంటే అక్కనొప్పించి ఇక్కడే ఉంచేసుకుని ఉండేది. ఇంత పసితనం నుంచి వాడు ఆయాల సంరక్షణలో ఉండాల్సి రావడం వాడి దురదృష్టం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇదే బాధ. పిల్లల్ని కనిపెట్టడానికి ఇంట్లో ఓ పెద్ద దిక్కంటూ ఎవరో ఉంటే పర్వాలేదు. లేకపోతే పాలు తాగే వయసు నుంచి కూడా ఆయాల ఆశ్రయంలోనో బేబీ క్రషుల్లోనూ పెరగాల్సి ఉంటుంది. కమ్మగా అమ్మ పాలు తాగి వెచ్చని ఆమె ఒళ్ళో ముడుచుకు పడుకోవాల్సిన తరుణంలో ఇలా పరాయి పంచన బ్రతకాల్సి రావడం వాటెప్పిటి బరువుగా నిట్టూచింది మనోజ్ఞ. ఐశ్వర్య, సంజయ్ ఆమె వెంట నిర్మల వెళ్ళిపోగానే ఇల్లంతా తీగ తెగిన వీణలా మోగబోయింది. ఎప్పుడూ పెళ్ళాన్ని పుట్టింటికి కూడా పంపని రాఘవేంద్ర ఇప్పుడు కూతురు కడుపున పుట్టిన చిన్నారి ఆలనా పాలనా కోసం అద్దాగిన ఆమె వెంట పంపాడు. కాలమహిమ. కడుపు తీపంటే ఇదేనా? అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు కూతురు మీద కన్నా ఆమె కన్న సంతానం మీద మమకారం ఎక్కువైపోయింది. మనోజ్ఞకైతే అస్సలు తోచడం లేదు. తల్లి వెనక పిల్ల కోనలా తిరుగుతూ ముద్దులు గొనిసే ఆమె తల్లి అక్క వెంట వెళ్లడంతో అస్సలు తోచక అల్లాడుతుంది. నిర్మల వెళ్ళి 15 రోజులవుతుంది. అనుకున్నంత సులభం కాలేదు ఆయా కుదరడం. తెలిసిన వాళ్ళని వాకప్ చేసి ఎట్టకేలకు ఓ మనిషిని కుదుర్చుకున్నారు. కానీ ఆమె పనిలో చేరడానికి ఇంకో 10-15 రోజులన్నా పడుతుంది. అంతవరకు నిర్మల్ని ఉండమని బ్రతిమలాడుతుంది ఐశ్వర్య. చేసేది లేక సరేనంది నిర్మల. ఇంతలో రాఘవేంద్రకి ఆరోగ్యం పాడైంది. జ్వరం ముదిరి పచ్చకామెల్లోకి దించింది. భర్తకి బాగాలేదని తెలిసిన తర్వాత ఇక తాళలేకపోయింది నిర్మల. వెంటనే వెళ్ళిపోతానని పట్టుబట్టింది. తండ్రికి అంత అనారోగ్యంగా ఉంటే ఆమెను పంపకుండా అట్టెపెట్టుకోవడం సమంజసం కాదనిపించింది ఐశ్వర్యకు కూడా. తల్లిని పంపేందుకు నిశ్చయించుకుంది. కానీ చిన్న రిక్వెస్ట్ చేసింది. ఇక వారం రోజులు ఆయ వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు తనకు సహాయంగా ఉండేందుకు చెల్లిని పంపమని అభ్యర్థించింది. మొదట మనోజ్ఞ వెళ్ళకూడదని అనుకుంది. కానీ అక్క అంతగా బ్రతిమాలుతున్నప్పుడు వెళ్ళకపోతే మొండితనం అనిపించుకుంటుంది అని భావించి తల్లి ఇటు రాగానే తాను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళింది. 10 రోజులు సెలవు పెట్టి. పసివాడి సంరక్షణలో ఆమెకు కాలం తెలియడం లేదు. వచ్చి అప్పుడే 3 రోజులు గడిచిపోయాయి. పొద్దున్నే 8 వెళ్ళిపోయే సంతోష్, ఐశ్వర్యలు తిరిగి ఇల్లు చేరేసరికి సాయంత్రం 7 దాటేది. ఈలోపు సంజయ్తోనే సరిపోయేది మనోజ్ఞకు. ఏ కాస్తన్నా ఖాళీ దొరికితే పుస్తకాలు, ఇంటర్నెట్ వీటితో కాలక్షేపం చేసేది. అప్పుడు ఎదురైంది ఒక ఉపద్రవం రోహిత్ రూపంలో. అతడు సంతోష్ పిన్ని కొడుకు. అదే ఊళ్ళో ఉంటాడు. ఏదో కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తాడు. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోగానే అతడొచ్చి వాడడం ఆరంభించాడు. కానీ వచ్చినవాడు వచ్చినట్లున్నాడా? వెకిల్ నవ్వులు అవి మొదలెట్టాడు. అసలు ఐశ్వర్య పెళ్లిలో కూడా అతడు అలాగే ప్రవర్తించాడు. అతన్ని తప్పించుకు తిరగడానికి మనోజ్ఞకు చచ్చే చావయ్యింది. మళ్ళీ ఇక్కడ కూడా అత్తగాడు ఊడిపడి తన కాలం బుర్ర 2 తినేయడంతో మనోజ్ఞకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అసలు ఈ టైంలో ఇక్కడితనికి పనేంటి? ఉద్యోగం సద్యోగం లేదా అని అడిగేసింది అతన్ని. వెధవ ఉద్యోగాలు ఎద్దురు, మీకన్నా ఎక్కువ ఏంటి? మీతో మాట్లాడడమే నాకు పెద్ద జాబ్. విరగబడి నవ్వాడు అదో పెద్ద జోక్ అయినట్లుగా. విసుగ్గా చూసింది మనోజ్ఞ. ఇంకా ఎన్నాళ్ళు తనకి తద్దినమో ఆమెకు తెలియడం లేదు. అసంకల్పితంగా ఆమెకు వినోద్ గుర్తొచ్చాడు. ఎంత హుందాగా ఉంటుంది అతడి ప్రవర్తన, ఎంత సున్నితంగా ఉంటుంది తనతో వ్యవహరించే తీరు. ఏమిటే అక్క, మీ పిన్నత్తగారి కొడుకు వాలకం బంకలా అతుక్కుపోతున్నాడు, వట్టి జిడ్డుగాడు అంది మనోజ్ఞ ఐశ్వర్యతో. ఐశ్వర్య దానంత సీరియస్గా తీసుకోలేదు. పైగా చిద్విలాసంగా నవ్వుతూ, ఎవరు? రోహితా? అతడికి నువ్వంటే పిచ్చే. మా పెళ్లి దగ్గర నుంచి చూస్తున్నాను. నీకోసం వెర్రెత్తిపోతాడు. నువ్వంటే పడి చేస్తాడు అంది గొప్పగా. కొత్త విషయం వింటున్నట్లుగా చూస్తుంది మనోజ్ఞ. అయినా రోహిత్కేమి తక్కువే. అందగాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. నువ్వంటే విపరీతమైన ఇష్టం. అయితే? అసహనంగా అడిగింది మనోజ్ఞ. ఎలాగో నువ్వంటే పిచ్చి కాబట్టి రోహిత్ని ముగ్గులోకి దించేయి. వెంటనే బుట్టలో పడిపోతాడు మానవుడు. ఎంచక్క నాన్నకి కాని కట్నం ఇచ్చే పని లేకుండా అల్లుడిని తెచ్చేయొచ్చు సలహా ఇచ్చింది ఐశ్వర్య. మనోజ్ఞకు విపరీతమైన కోపం వచ్చింది. ముగ్గులో దించడం, బుట్టలో పడిపోవడం ఈ పదాలు ఆమెకు నచ్చలేదు. అక్క అలా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. ఏంటక్క నీ లాంగ్వేజ్? ముగ్గులో దించడం ఏంటి అసహ్యంగా? చూడ్డానికి బాగుండి ఉద్యోగం చేస్తే సరిపోతుందా? ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు అతడి బిహేవియర్ నచ్చలేదు. పైగా ప్రేమించడం ఒకటా? కాని కట్నం ఇవ్వక్కర్లేదని గొప్పగా చెప్తున్నావు. మీ అత్తవారేం చేశారు? కట్నం అక్కర్లేదంటూనే నాన్నని 6 లక్షలకి ముంచేయలేదు. అయినా ఇలాంటి సలహా ఇవ్వడానికి నీకు సిగ్గనిపించలేదు? దులిపేసింది మనోజ్ఞ చెడామడ. కుర్రాడి ఎర్రగా బుర్రగా ఉన్నాడని, మంచి జీతగాడని వెంటపడే చీప్ మెంటాలిటీనా తనది? అసలు ఓ వ్యక్తి ఇంకో వ్యక్తి పట్ల ఆకర్షితమవడానికి క్వాలిఫికేషన్స్? మనోజ్ఞ మనసంతా చేదు మాత్రం మింగినట్లయింది. ఎందుకే అలా ఎగిరిపోతున్నావు? ఏదో అబ్బాయి మంచి ఉద్యోగస్తుడని,
చేసుకుంటే సుఖపడతావని ఆశపడ్డాను కానీ నేనేమన్నా నీ బద్ధశత్రువునా అంది ఐశ్వర్య ముఖం గంటు పెట్టుకుని. అయ్యిందేదో అయ్యింది. అతగాడు మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అతన్ని ఆ టైంలో రావద్దని నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మనోజ్ఞ అడిగింది సూటిగా. అయ్యయ్యో, ఆ పని మాత్రం చేయకు. మా పిన్నత్తగారు నన్ను కడిగి పారేస్తుంది. మీ బావతో చెప్పి నేనే ఏదో చెప్తాలే అంది ఐశ్వర్య కంగారుగా. మనోజ్ఞ శాంతించింది. కానీ తనకు అక్కకు మధ్యన ఆ చర్చ తలెత్తడం ఆమెకు ఎందుకో బాగా అనిపించలేదు. జీతభత్యాలు, లాభనష్టాలు, కష్టసుఖాలు ఇవన్నీ బేరీజు వేసుకుంటే కలిగేది కాదు ప్రేమంటే. అదొక అమర భావన, అపురూపమైన వరం. అమితంగా ప్రేమించే మనిషి అందరికీ దొరకడు. దానికి ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఐశ్వర్య సంతోష్తో ఏం చెప్పిందో, అతడు రోహిత్ని ఏ రకంగా మందలించాడో కానీ మనోజ్ఞ ఉన్నన్ని నాళ్ళు ఆ వైపుకి రాలేదు అతగాడు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది మనోజ్ఞ. తానిక్కడ చిక్కడిపోయింది. అక్కడ తండ్రికెలా ఉందోనన్న దిగులు, తల్లొక్కతే ఏ యాతన పడుతుందోనన్న ఆలోచన మనోజ్ఞను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. 10 రోజులు 10 యుగాల్లా గడిచాయి. ఆయాగా వచ్చిన ఆమె పనిలో చేరగానే సంతోష్ని ట్రైన్ ఎక్కించమని బయలుదేరిపోయింది. అడవిలో ఉన్నట్లు ఏమిటి ఆ గగ్గోలు కసురుకుంది ఐశ్వర్య చెల్లెలు తొందర చూసి. ఏంటక్క, నాన్నకి ఒంట్లో బాగాలేదని తెలిసి కూడా అలా మాట్లాడతావేమిటి? ఆయన ఆరోగ్యం గురించి నీకు బెంగగా లేదు? ఆశ్చర్యంగా అడిగింది మాట వరుసకైనా తండ్రి గురించి తలవని అక్కని వింతగా చూస్తూ. ఎందుకు లేదు, మనసులో బెంగగానే ఉంటుంది. నీలాగా మాటి మాటికి వల్లించడం నాకు చేత కాదు. అయినా బెంగ పెట్టుకుని నేను ఇక్కడి నుంచి చేసేదేముంది కనుక అంది ఐశ్వర్య నొచ్చుకుంటూ. అవునులే, వల్లించి మాత్రం చేసేదేముంది అంది మనోజ్ఞ ఎటో చూస్తూ. అందులో ఉన్నది వ్యంగ్యమో దెప్పి పొడుపో ఐశ్వర్యకి అర్థం కాలేదు. వస్తానక్క, బాయ్ బావగారు, వెళ్ళొస్తారా చిటికన్నా? అందరికీ వీడ్కోలు చెప్పి ట్రైన్ ఎక్కింది మనోజ్ఞ. జాగ్రత్త మను, మావయ్య గారిని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమను. వీలు చూసుకుని మేమొస్తాము మర్యాదపూర్వకంగా అన్నాడు సంతోష్. పెద్ద కూతతో ట్రైన్ బయలుదేరింది. వినోద్ గారు నాతో ఏదో మాట్లాడాలని రమ్మని ఫోన్ చేశారు. ఏమిటి విషయం? గాలికి నుదుటి మీదకు చిందరవందరగా దుముకుతున్న తుమ్మిద రెక్కల్లాంటి ఉంగరాల జుట్టును చేత్తో తోసుకుంటూ అడిగింది మనోజ్ఞ. అది విశాఖ సాగర తీరం. అందమైన సాయం సంధ్యా సమయం. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో అల్లకల్లోలంగా ఉంది. బీచ్ అంతా మనుషులతో కోలాహలంగా ఉంది. తీరం చేరాలని ఆరాటపడే కెరటాలు విపరీతమైన వేగంతో వచ్చి ఒడ్డును కూర్చున్న వీరి పాదాల్ని అభిషేకించి అంతే వేగంతో వెనక్కి మళ్ళీపోతున్నాయి. అక్కడే ఉండిపోవాలంటే సాధ్యం కాదని పాపం ఆ సాగర లహరులకి తెలియదు. వినోద్ తదేక దృష్టితో అలల తాపత్రయాన్ని గమనిస్తున్నాడు. తమ స్థానం ఆ కల్లోల కడలిలోనే అని తెలిసినా ఈ పిచ్చి అలలకెందుకింత ఆరాటం? అనుక్షణం తమ అస్తిత్వంతో పోరాటం. అంతలోనే నవ్వుకున్నాడు. అదే ప్రకృతి, మానవ మేధస్సుకి అందనిది, ఏ నియంత్రణలకి లొంగనిది. నిజంగా ప్రకృతిని శాసించడం మనిషి వల్ల కాదు. అదే కనుక సాధ్యమైతే తనకన్నా గొప్పవాడు లేడని మనిషి విర్రవీగిపోడు. ఏమిటి వినోద్ గారు, నన్ను రమ్మని పిలిచి మీలో మీరే నవ్వేసుకుంటున్నారు? అడిగింది మనోజ్ఞ విచిత్రంగా చూస్తూ. ఉలిక్కిపడిన వినోద్, ఏమీ లేదు మనోజ్ఞ గారు, చాలా రోజుల నుంచి మీతో ఓ సంగతి చెప్పాలని అనుకుంటున్నాను. చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారనని నసిగాడి వినోద్ ఈసారి. ఏ, మీరు చెప్పేది అంత చెడ్డ సంగతా? నవ్వును నొక్కు పెట్టింది మనోజ్ఞ. అబ్బెబ్బే, అదేం లేదండి. కాకపోతే నేను చెప్పేది మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగాని నన్ను అపార్థం చేసుకుని నాతో స్నేహం మాత్రం మానేయకండి అన్నాడు వినోద్ దీనంగా ముఖం పెట్టి. ముందు మీరు చెప్తేగా అర్థమో అపార్థమో చేసుకోవడానికి. మనోజ్ఞ స్వరంలో అల్లరి చిందులేసింది. ఆమె కావాలనే తనను కవ్విస్తుందని బోధపడింది వినోద్కి. ఎప్పుడు సూటిగా మాట్లాడే వినోద్ తన సమక్షంలో అలా సంకోచిస్తూ మెలికలు తిరుగుతూ ఉంటే మనోజ్ఞకు సరదాగా ఉంది. అతడు తనతో మాట్లాడబోయే విషయం ఏమై ఉంటుందని ఆలోచిస్తే అనిపించిందామె మనసుకి. కొంపతీసి ఐ లవ్ యూ లాంటి మాటలేవో అనడు కదా. ఒకవేళ అతడు అదే ప్రపోజల్తో వస్తే కనుక ఏం చెప్పాలి? అతడి పట్ల తన మనసులో వ్యతిరేకత అయితే లేదు, కానీ అనురక్తి ఉందో లేదో అది మాత్రం తెలియడం లేదు. తినబోతూ రుచెందుకు, చూద్దాం ఏం చెప్తాడో అనుకుంది మనోజ్ఞ.